హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ సండే స్పెషల్గా చూసినట్టయితే ఇవాళ ఆర్కే బీచ్ నుంచి నోవాటల్ హోటల్ వరకు వాకింగ్ కోసం వచ్చాం. ఎందుకంటే రెగ్యులర్గా ఒకే ఏరియా చేయడం కన్నా ఇంకో కొత్త ప్లేస్కి వచ్చి ఎలాగుంటుందో ట్రై చేద్దామని. ఎందుకంటే సండే మార్నింగ్ బీచ్ అనేది స్పెషల్. సో ఇక్కడ చాలామంది వస్తారు, డాగ్ వస్తాయి, చాలామంది స్కేటింగ్ చేస్తారు, చాలామంది ఇక్కడ మ్యారథాన్స్ అవుతుంటాయి. సో ఇవన్నీ చూద్దామని మేము కూడా మార్నింగ్ అనేది సండే బీచ్‌కొచ్చాం. పక్షుల మధ్యన ఇలా నడుస్తూ ఉండి, చాలామంది గ్రూప్స్‌గా వస్తారు, ఫ్రెండ్స్‌తో వస్తారు. సో ఎంతో చక్కగా ఇక్కడ మార్నింగ్ సండే అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటది. సో అందరితో పాటు మేము గూడా అలా నడుచుకుంటూ వెళ్ళి, చక్కగా మార్నింగ్ వాక్ అనేది కంప్లీట్ చేసాం. సో ఈ మార్నింగ్ వాక్‌లో విశేషం ఏంటంటే, బైక్ అనేది పార్క్ హోటల్ దగ్గర పెట్టిన తర్వాత అక్కడి నుంచి తీసుకొని నియర్ అబౌట్ 5 కిలోమీటర్స్, 5.5 కిలోమీటర్స్ వాక్‌ని కొనసాగించాం. అలాగా సో ఈ వాక్ అనేది నియర్ అబౌట్ 6000-7000 స్టెప్స్ అనేది వచ్చింది. సో ఇలాగా పార్క్ హోటల్ నుంచి కంటిన్యూగా వెళ్ళి మనం నోవాటల్ హోటల్ ముందు వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ టర్న్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తాం. సో ఇది ఛాలెంజ్ అనమాట. దిస్ ఈజ్ ఛాలెంజ్. సో అలా నడుచుకుంటూ వెళ్ళి మధ్యన ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకు సాగాం. సో అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే కెరటాలు కూడా చాలా ప్లెజెంట్‌గా ఉంటది. మంచి వ్యూ. అదేవిధంగా అందరూ నడుస్తూ పాటు వాళ్ళతో పాటు మనం నడవాలనే కోరిక అనేది మనలో పుడతది. సో నడుస్తూ అలాగా టైమ్ పాస్ చేసుకుంటూ అలాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. సో ఇక్కడ విశేషత ఏంటంటే సండే పూట ఆర్కే బీచ్ దగ్గర మనం చూసినట్టయితే మ్యారథాన్స్ గానీ, లేపోతే ఈవెంట్స్ గానీ ఇవన్నీ గూడా జరుగుతూ ఉంటాయి. సో సండే మీరెప్పుడైనా వైజాగ్‌లో ఉంటే లేకపోతే వైజాగ్‌లో ఉన్నట్టయితే కంపల్సరీగా మీరు ఆర్కే బీచ్ వస్తారా లేదా కామెంట్ సెక్షన్‌లో మాత్రం మెన్షన్ చేయండి. సో ప్రతి సండే ఆర్కే బీచ్ దగ్గర వాకింగ్ అనేది చేయడం చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. మొత్తం అంతా సీనరీ కూడా చాలా వండర్‌ఫుల్‌గా ఉంటది. చూసినట్టయితే మేము నోవాటల్ నుంచి వచ్చాం. నోవాటల్ నుంచి మళ్ళీ క్రాస్ చేస్తూ నడుచుకుంటూ మళ్ళీ పార్క్ హోటల్ దగ్గరికెళ్ళి అక్కడి నుంచి మన వెహికల్ తీసుకొని మనం ఇంటికి మళ్ళీ వెళ్ళిపోతాం. సో ఇలాగా నోవాటల్ దగ్గర నుంచి నడుచుకుంటూ డౌన్ రోడ్ నుంచి నెమ్మదిగా వెళ్తున్నాం. సో ఈ పర్టిక్యులర్ ఏదైతే న్యూట్రిషన్ డైట్ ఉందో ఇందులో నేను చూసింది ఏంటి అంటే, ఎప్పుడైతే బాడీకి మనం న్యూట్రిషన్ ఫుడ్ అనేది అందిస్తామో, సో బాడీలో ఉన్న మెటబాలిజం రేట్స్ అనేవి పెరిగి బాడీ కొంచెం తేలిక అవ్వడం, అదేవిధంగా కొంచెం యాక్టివ్‌నెస్ పెరగడం, దాంతో పాటుగా బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో దీనివల్ల మనం డే అంతా కూడా కొంచెం హుషారుగా ఉంటాం. సో డాగ్‌ని చూడండి ఎంత నీట్‌గా డ్రెస్ ఏసి మరి తీసుకొనొచ్చారు. సో ఇలాంటివన్నీ కూడా మనం ఆర్‌కే బీచ్‌లో మార్నింగ్ అనేది చూస్తుంటాం. సో ఇక్కడ తెనెటి పార్క్ ఏదైతే ఉందో ఈ దగ్గరికి ఏదైతే ఉందో పార్క్ దగ్గరికొచ్చేసాం. సో ఆ పార్క్ నుంచి నడుచుకుంటూ పార్క్ హోటల్ వరకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ మనం మార్నింగ్ వాక్ అనేది కంప్లీట్ చేస్తూ ఇంటికి మనం బయలుదేరుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో సండే మార్నింగ్ అనేది చాలా ఆహ్లాదకరంగా జరిగింది. ఎందుకంటే సండే బీచ్, ఆర్‌కే బీచ్ అంటే సండే మార్నింగ్. సో ఫ్రెండ్స్ ఇంటికొచ్చిన తర్వాత హెల్తీ డేని స్టార్ట్ చేయడం. సో దీనికి మనకు డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా వాటర్. దాని తర్వాత మనకున్న టిఫిన్ ఏదైతే ఉందో పనీరు, బీట్రూట్, క్యాప్సికము, బీన్స్ ఇవన్నీ సాటే చేసి సీజనల్ ఫ్రూట్ ఏదైతే ఉంటుందో వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకొని తయారు చేసిన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. సో డే ఎప్పుడు కూడా మనకి చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌తో స్టార్ట్ అవ్వాలి. దీంతోనే నేను హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తినిన తర్వాత చాలా ఎనర్జిటిక్‌గా మారిపోయి మొత్తం డే అంతా ఎనర్జీగా ఉంటాను. సో ఈ ఎనర్జీ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత సో లంచ్‌కి చూసుకున్నట్టయితే దాల్, రైస్ అండ్ గ్రేవీ కర్రీ. సో దాల్, రైస్ ఏదైతే ఉందో మనకి బాడీకి ఈజీగా డైజెస్ట్ అవుతది. అదేవిధంగా సూపీ టైప్‌లో చేసుకుంటే టేస్టీగా కూడా ఉంటది. దాంతో పాటు నేనైతే గ్రేవీ కర్రీని తీసుకున్నాను. మీరు కూడా గ్రేవీ కర్రీని అనేది తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి బాడీ హైట్ బట్టి వాళ్ళ బాడీకి డిఫరెంట్ న్యూట్రిషన్ అనేవి కావాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ ద బటన్. థాంక్ యూ వెరీ మచ్.